జరిగింది, చర్యలు తీసుకోవాలి అంటే సిట్టు చూస్తుంది, ప్రభుత్వం చూస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ అసలు ఒక మాజీ మంత్రి అరెస్ట్ అయిన తర్వాత, అరెస్ట్ అవుతున్న సందర్భంలో మళ్ళీ తిరిగి నీ సంగతి తేలుస్తానని ఒక ముఖ్యమంత్రిని, నీ సంగతి తేలుస్తానని ఒక మంత్రిని ఆ చేస్తున్నటువంటి కామెంట్లు ఎట్లా ఉన్నాయంటే చాలా తీవ్రమైనటువంటి అసహనం, ఆగ్రహం. అసలు అదే జోగి రమేష్ ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో దూకుడుగా, ఆ స్థాయిలో ఆగ్రహం ఏంటది? అంటే ఆయన మాజీ మంత్రి అంటున్నారు కదా, అసలు మంత్రి ఎట్లా అయ్యాడు? ఆయన మంత్రి అయ్యిందే అసహజమైన ప్రవర్తనతో. వెళ్ళి చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి అక్కడ దాడి చేయడానికి ప్రయత్నించి అక్కడ గొడవ అయిన తర్వాత నేనేదో ఆయన్ని ఏది ఒక విజ్ఞాపన పత్రం ఇస్తానికి వెళ్ళాను అని మాట్లాడాడంటే అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు అక్కడే అర్థమైపోతుంది. ఆ తర్వాత ఏమైంది, ఈయన అసెంబ్లీలో కూడా మాట్లాడిన తర్వాత దీన్ని మెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ ఇచ్చారు. అంటే ఏంటి, ఇది నచ్చిందనమాట. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయబోవటం, ఒక ఎమ్మెల్యేగా ఉండి అది ముఖ్యమంత్రికి నచ్చింది. నచ్చింది కాబట్టి మంత్రి ఇచ్చారు కాబట్టి వాళ్ళ ప్రవర్తన అలా ఉంది. ఈ ప్రవర్తనే కరెక్ట్ అనుకుని అదే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరినో ఏదో చేయటం కాదు, ముందు ఆ కేసు ఏంటో దాని నుంచి ఎట్లా బయటకు వస్తాం అది చూసుకోవాలి. అది ఎంతవరకు కరెక్ట్ మాట్లాడతాం అంటే, ఇవాళ మీరు వైసీపీలో తీసుకుంటే మీకు అక్కడ గోరంట్ల మాధవ్ గారి దగ్గర నుంచి గోరంట్ల మాధవ్ ప్రవర్తన ఎంత ఘోరంగా ఉంది అసలు. అట్లాగే ఇప్పుడు ఆర్కే రోజా, తర్వాత గుడివాడ కొడాల నాని, ఇట్లా ఇప్పుడు సీది అప్పలనాయుడు, ఇట్లా చాలామంది ఉన్నారు. సీది అప్పలరాజు అనుకుంటా ఆయన. ఇట్లా ఇటువంటి వాళ్ళందరినీ ఏంటంటే ఈ విధంగా మాట్లాడిన దాన్ని అదేదో అప్రజాస్వామికంగా మాట్లాడితే అది కరెక్ట్ అనుకుని వాళ్ళకి పదవులు ఇస్తే అటువంటి వాళ్ళు మళ్ళీ 10 మంది తయారవుతారు. ఇప్పుడు దీనికి ఇదివరకే ఒక విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఏదో ఈ డిస్టిలరీస్ గురించి ఒక చర్చ వచ్చింది అసెంబ్లీలో. ఎన్టీ రామారావు గారు ఏదో కామెంట్ చేశారు. కామెంట్ చేస్తే అప్పుడు మంత్రి ఎక్సైజ్ మినిస్టరు ఎన్టీఆర్ని ఒక ఏదో గబిక్కని నోరు జారినందుకు మరుసటి రోజు ఆయన్ని మంత్రి పదవి నుంచి తీశాడు విజయభాస్కర్ రెడ్డి. ఒక అపోజిషన్ లీడర్ని దుర్భాషలాడితే, పొరపాటున మాట్లాడితే ముఖ్యమంత్రి ఆ మంత్రిని ఆ పదవి నుంచి తీశాడు. మళ్ళీ ఎవరైనా మాట్లాడతారు అట్లాగా? ఇక్కడ అట్లా మాట్లాడితే నువ్వు ప్రమోషన్ ఇస్తున్నావు, ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అవుతున్నాడు. సో అటువంటి వాళ్ళు 10 మంది తయారవుతారు. ఇప్పుడు దాని మూలనే ఇవాళ జోగి రమేష్ గారు మాట్లాడటం కూడా ఏంటి, నేను ఇది అంటారా చూసారా, అసమర్థుని ప్రేలాపనలాగా, తప్పు చేసావో తప్పు చేయలేదో నువ్వు కోర్టులో నిరూపించుకో, కోర్టు నుంచి తెచ్చుకోండి. ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే దొరికిపోతావు, తప్పు చేయకపోతే బయటకు వస్తే ఇంకోళ్ళని ఏం చేస్తావు, ఏం చేయగలరు? అంటే మేము కూడా చేస్తామంటే దానికి అర్థం లేదు కదా. మళ్ళీ అధికారంలోకి వస్తే మేము జైలుకి పంపిస్తాం అంటే అధికారంలోకి రావద్దని ప్రజలు చెబుతున్నారా? అధికారంలోకి వస్తే మేము ఇదే విధంగా చేస్తాం, మీ పరిపాలన చేయం, ఇదివరకు ఏ విధంగా చేసామో అదే విధంగా చేస్తాం అని ప్రజలకు ఏమన్నా మీరు సందేశం ఇస్తారా? ఇస్తే ప్రజలు ఇదివరకు ఏం చేశారో అదే చేస్తారు కదా. మరి అటువంటిప్పుడు మీకు ప్రయోజనం ఏముంటుంది? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రాజకీయ పరిణితి తెచ్చుకోవాలి. ఇదివరకు సరే ఏదో జరిగిపోయింది, ఆ నష్టం జరిగింది, రాజకీయాన్ని రాజకీయంగా చూడకుండా ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడికి మీకు చుట్టూతో ఉండే మనుషులు కూడా ముఖ్యం, చుట్టూతో ఉండే టీం ముఖ్యం. ఆ కూర్పు చాలా అవసరం. అన్ని రకాల వాళ్ళు, అన్ని విధాలా ఉండేవాళ్ళు, ఏదన్నా తప్పు జరుగుతుంటే అలర్ట్ చేసేవాళ్ళు ఉండాలి తప్ప ఓన్లీ భజనకారులు కనుక చేరితే, భజన బృందం చేరితే, ఇప్పుడు సాక్షాత్తు ఆ రోజున ఇందిరాగాంధీ మహామౌరాలు కదా, చాలా పెద్ద నాయకురాలు దేశానికి. అటువంటి ఆవిడ్ని దేవకాంత్ బారువా లాంటి వాళ్ళు చుట్టూతో చేరి భజన చేసి ఇండియానే ఇందిరా అని చెప్పి భజన చేయటం వలన ఆవిడ దాన్ని నమ్మి ఎమర్జెన్సీ పెడితే ఆవిడే ఓడిపోయింది. అంతే కదా. మొత్తం ఏది కాంగ్రెస్ పార్టీతో ఓడిపోవడం కాకుండా ఆవిడ స్వయంగా రాజనారాయణ చేతిలో ఓడిపోయింది. అంటే దీనికి కారణం ఏంటి? వంది మాగదులు నమ్మటం.
మంచిని చూసుకోకుండా మంచి చెడు ఏది బేరీజ్ వేసుకోకుండా పక్కన ఉన్న ఈ భజన బృందం ఏది చెబితే అది నమ్మటం. ఇప్పుడు అదే చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నష్టపోయాడు. ఇప్పటికైనా ఇటువంటి బృందాన్ని, ఇటువంటి భజన బృందాన్ని, అవినీతి పరులని దూరంగా పెట్టుకుని ఇప్పుడు ఎట్లా ఉండాలా, ఎన్టీఆర్ మంత్రివర్గం తీసుకోండి, ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, అశోక్ గజపతిరాజు తర్వాత అట్లా కొంత ఒక మంచి ఫేస్ వాల్యూ ఉన్నాళ్ళు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఒరిస్సా ఉంది, నవీన్ పట్నాయక్ మొన్నటిదాకా సీఎం చేశాడు, ఎంత ఆయన మీదే ఒక ఇమేజ్ ఉంటుంది, ఇంప్రెషన్ ఉంటుంది. అట్లా ఒక మంచి వ్యక్తుల్ని, ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళని అట్లాగే మీరు దాంట్లో సామాజిక కూర్పు తీసుకోవచ్చు, తీసుకుని పెట్టుకుంటే దాని వల్ల ఫలితం ఉంటుంది. అంతేగాని ఇట్లా ఈ భజన బృందాలు లేకపోతే తొడలు కొట్టేవాళ్ళు వీళ్ళు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పనికి వస్తారు తప్ప వాళ్ళ మూలాన లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. సో అటువంటప్పుడు ఏం చేయాలంటే నాయకుడు అనేవాడు ఆ విషయాల్లో జాగ్రత్త పడితే తర్వాత ఏదైనా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అదే నమ్ముకొని వాళ్ళు ఏం చెబితే అదే గొప్ప అనుకుని వాళ్ళని భజన బృందాన్ని తప్ప వేరే వాళ్ళని పక్కకు రానివ్వకుండా మంచి సలహాలు చెప్పే వాళ్ళని రానివ్వకుండా ఉంటే నష్టం జరుగుతుంది. జరిగిన తర్వాత తెలుస్తుంది నష్టం ఇదని. సార్ ఇప్పుడు ఇబ్రహీంపట్నం కేసు, ఇప్పుడు ఏదైతే కల్తీ లిక్కర్ ఉందో ఆ లిక్కర్ కేసులో ఇప్పటికైతే జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. సరే జనార్దన్ రావు కూడా అతని పాత్ర ఏంటనేది తేలుద్ది. మిగతా ఇంకా ఎవరెవరు అంటే రాజకీయాల్లో ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం, అదేవిధంగా అప్పట్లో ప్రభుత్వం ఉన్న వాళ్ళు, ఇతరు అధికారులు ఉన్నారు. ప్రభుత్వానికి తెలియకుండా ఏం జరగదు, అప్పుడు ప్రభుత్వ పెద్దలకు తెలియదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు అందరూ ఉంటారు. సో ఇంకా మిగతా ఎవరెవరు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా అంటే దీంట్లో ఎంతవరకు ఉంటుంది అంటే మీకు అక్కడ జయచంద్రారెడ్డి వరకే వెళ్ళా, ఇంకెంతవరకు. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చి సంబంధించి జయచంద్రారెడ్డి వరకు కూడా ఇంకెళ్ళా, ఆయన ఇంకా వచ్చినట్లేడు, అక్కడే ఉన్నట్టున్నాడు, ఏది ఆఫ్రికన్ కంట్రీస్లో. ఇప్పుడు నిన్న ఎప్పుడో A20 మనోజ్ కొఠారి అని మళ్ళీ విజయవాడ ఆయన దొరికాడు, అంటే ఆయన కూడా పెట్టారు. ఆ మనోజ్ కొఠారి అతను వ్యాపారస్తుడు, సో వైఎస్ఆర్సీపీనే వ్యాపారస్తుడు, అది ఎవరితో సంబంధం ఉంది అని మళ్ళీ అదొకటి. అంటే ఇది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తేలుతుందనేది మనం చూడాలి. కానీ అంటే ఒకటి నిన్న ఆధారాలు వచ్చినాయి అంటున్నారు. ఎట్లా ఆధారాలంటే క్యాష్ ద్వారా వచ్చిన ఆధారాలు నా ఉద్దేశం అయితే 99% చెల్లవు. ఎందుకంటే ఆధారం దొరకాలి, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ అయినట్టు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంకు ట్రాన్సాక్షనో లేకపోతే ఇంకో డిజిటల్ ట్రాన్సాక్షనో అయితే అది నిరూపణ అవుతుంది తప్ప, లేకపోతే కొద్ది కష్టమే. ఇక్కడ మీరు ఒక ఓన్లీ జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారం చేసుకుంటారంటే అది నేను అనుకుంటే అంత నిలబడదు. ఎందుకంటే అతను ఆల్రెడీ నిందితుడు, జనార్దన్ రావు నిందితుడు. దాంట్లో ఆయన ఏదో చెప్పినంతలో అది అవటానికి ఏంటంటే ఆధారాలు దొరకాలి. అవును. మరి జోగి రమేష్ గారి పిఏని, రాము అని పిఏని విచారించి వదిలేశారు అంటున్నారు. సరే ఎంతైనా ఒకటి, అక్కడ పబ్లిక్ టాక్ అయితే మాత్రం వీళ్ళ సంబంధం ఉందని నమ్ముతున్నారు జోగి రమేష్ పబ్లిక్ ఫ్యామిలీ, అక్కడ ఉన్న లోకల్స్. ఎందుకంటే తెలుసు కాబట్టి ఇలా వ్యాపారం అది ఇటువంటిది ఇది అని తెలుసు కాబట్టి నమ్ముతున్నారు. అయితే ఒక్క దొంగ లెక్కర్ అనేది అంతకు ముందు ఉంది, ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి జరుగుతా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కంటిన్యూ అయిందంటే ఇక్కడ ఉన్న నాయకులకి అక్కడ ఉన్న నాయకులకి తెలియకుండా మాత్రం జరగదు. తెలియకుండా ఎంతకాలం ఇంకా సంవత్సరంన్నర కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండదు. ఉందంటే ఎక్కడో వీళ్ళ పాత్ర లేకుండా, వీళ్ళకి తెలియకుండా ఇంత సాగదు, ఇంత జరగదు కూడా.